అక్టోబర్ 2 అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది గాంధీ జయంతి. కానీ ఈ రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మన దేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈ రోజే. లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. శాస్త్రి అనేది లాల్ బహదూర్ శాస్త్రి అసలు ఇంటి పేరు కాదు. వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో ఆయనకు శాస్త్రి అనే బ్యాచిలర్ డిగ్రీ అవార్డును అందజేశారు. ఆయన 1921లో సహాయ నిరాకరణోద్యమం ద్వారా స్వాతంత్ర పోరాటంలో అడుగుపెట్టారు. ఇందులో భాగంగా 9 సంవత్సరాల పాటు జైల్లోనే గడిపారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శాస్త్రి స్వాతంత్ర భారతదేశ మొదటి రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రవాణా మంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశ 2వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంయమనంతో ఎలా ఉండాలనేది శాస్త్రి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధ కాలంలో శాస్త్రి దేశాన్ని నడిపించిన తీరు ఇందుకు ఉదాహరణ. ఓవైపు సరిహద్దుల్లో యుద్ధం, మరోవైపు దేశంలో ఆహార ధాన్యాల కొరత. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో అటు సైనికుల్లో ఇటు రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది. కానీ ఈ ఒప్పందం జరిగిన మరుసటి రోజే లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో గుండెపోటుతో మరణించినట్లు సోవియట్ అధికారులు ప్రకటించారు. కానీ ఈ మరణంపై అతని భార్య సహా కుటుంబ సభ్యులందరూ అనేకసార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. శాస్త్రితో పాటు తాష్కెంట్ వెళ్లిన ప్రతినిధుల బృందంలో ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ రాసిన పుస్తకంలోనూ పలు అనుమానాస్పద అంశాల ప్రస్తావన ఉంది. శాస్త్రి మరణానికి గల కారణాలను వివరించడానికి వేసిన రాజ్నారాయణ్ కమిటీ కూడా దీనికి ఎలాంటి ముగింపు ఇవ్వలేదు. ఈ కమిటీ గురించి ఒక్క పత్రం కూడా దొరకలేదు. అసలు ఆ కమిటీ నివేదిక ఇచ్చిందా లేదా, ఒకవేళ ఇస్తే దాన్ని ఎవరైనా దాచిపెట్టారా అనేది ఎవరికీ తెలీదు. సాధారణంగా మరణించిన వ్యక్తులకు పోస్ట్ మార్టం చేస్తారు. కానీ శాస్త్రి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సోవియట్ యూనియన్లో పోస్ట్ మార్టం చేయకుండానే మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చారు. అయితే గతంలో ఎలాంటి గుండె సంబంధిత జబ్బులు లేని శాస్త్రి ఒక్కసారిగా గుండెపోటుతో ఎలా మరణిస్తాడని శాస్త్రి పర్సనల్ డాక్టర్ ఆర్ఎస్ చుగ్ ప్రశ్నించారు. లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో మరణించిన రోజు రాత్రి ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. వారే డాక్టర్ ఆర్ఎస్ చుగ్, శాస్త్రి వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్. వీరిద్దరిని సాక్షులుగా పరిగణించి విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంటరీ సంఘం కోరింది. అయితే డాక్టర్ చుగ్ను ట్రక్ ఢీకొట్టడంతో మరణించగా, రామ్నాథ్ కూడా కారు ఢీకొట్టిన ఘటనలో జ్ఞాపక శక్తితో పాటు 2 కాళ్లు కోల్పోయాడు. మరణించిన రోజు రాత్రి శాస్త్రి గదిలోకి వెళ్లిన రష్యా వంటవాడిపై కూడా అనుమానాలున్నాయి. భారత ప్రధానికి విషం పెట్టి చంపగలిగే అవకాశం అతనికే ఉంటుందని భావించి తొలిత అతన్ని అరెస్టు కూడా చేశారు. కాగా శాస్త్రి గుండెపోటుతో మరణించాడని ప్రకటించడంతో అధికారులు అతన్ని వదిలేశారు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి నిజంగా ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. యుద్ధ సమయంలో జీతం తీసుకోకపోవడం, ప్రధాని హోదాలో ఉండి కూడా లోన్ తీసుకుని కారు కొనుక్కోవడం, రక్తపాతం జరుగుతుందని వాటర్ గన్స్ ప్రవేశపెట్టడం, పాల ఉత్పత్తిని పెంచడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును స్థాపించడం వంటివి శాస్త్రిని ప్రధానిగా మరో మెట్టు ఎక్కించాయి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.